చెప్పుకోబోతున్నాం. ఎలక్ట్రాలిసిస్లో నీటిలోకి మనము ఎలక్ట్రిక్ను పవర్ను పంపించి కరెంటును పంపించి నీటి అణువులను హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడగొట్టబోతున్నాం. ఇప్పుడు ఈ నీటి యొక్క అణువుని ఎట్లా చెప్తాము? అది H2Oగా చెప్తాం. H2Oలోకి మనం కరెంటును పాస్ చేసినప్పుడు అది హైడ్రోజన్గా ఆక్సిజన్గా విడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని మనము ప్రయోగపూర్వకంగా చూసినప్పుడు ఇక్కడ గ్లాస్ లోపల ఏం తీసుకున్నాం? ప్యూర్ వాటర్ అనేది బ్యాడ్ కండక్టర్, అంటే దాని గుండా కరెంటును పంపించలేదు. కాబట్టి దానిలోకి మనం కొంచెం ఉప్పును యాడ్ చేయడం వల్ల సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ను యాడ్ చేయడం వల్ల సోడియం క్లోరైడ్ అనేది చర్య స్పీడ్గా అవ్వడం కోసము అది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. చర్యను స్పీడప్ చేయడం కోసము ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనం పెన్సిల్స్ని 2 ఎలక్ట్రోడ్లుగా తీసుకుంటున్నాము. ఒకటి క్యాథోడ్ గాను ఇంకొకటి యానోడ్ గాను పనిచేస్తుంది. ఇప్పుడు సాల్ట్ వాటర్ లోపల నేను ఈ 2 ఎలక్ట్రోడ్లను పెట్టి నీటిలోకి విద్యుత్తును పంపించి దీన్ని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడగొట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇట్లా మనకి లేకుండా ఓకేనా?